ఈ అబ్బాయి అడవిలో వేటకి వెళ్తే అతని ఎదురుగా ఒక సింహం వచ్చి నిలబడుతుంది. దాంతో ఈ అబ్బాయి వెంటనే తన తుపాకీని కిందకి దించేస్తాడు. ఎందుకంటే ఆ సింహం ఇతని పైన అటాక్ చేసే మూడ్ లో ఉండదు. అప్పుడే ఇది చూసిన ఈ అబ్బాయి వాళ్ళ నాన్న వెనుక నుండి సింహం పైన గన్తో అటాక్ చేసేస్తాడు. దాంతో ఆ సింహానికి కోపం వచ్చి అది పరిగెత్తుకుంటూ వచ్చి ఈ అబ్బాయి పైన అటాక్ చేసేస్తుంది. ఆ తర్వాత ఈ అబ్బాయిని తన నోటితో పట్టుకొని వేరే చోట పడేస్తుంది. అలాగే ఆ అబ్బాయిని లేపడానికి సింహం ఎంతో ట్రై చేస్తుంది. అప్పుడే ఈ సింహం యొక్క రక్తం ఆ పిల్లాడి గాయంలోకి పడిపోతుంది. అప్పటికే ఆ పిల్లాడు చనిపోయే స్టేజ్ లో ఉంటాడు. దాంతో సింహం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే ఒక అమ్మాయి అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ మందుని ఆ అబ్బాయి నోట్లో వేసి అతన్ని కాపాడుతుంది. అప్పటికే ఈ అబ్బాయి శరీరంలో ఆ సింహం రక్తంలో ఉన్న DNA మొత్తం కలిసిపోయి ఉంటుంది. దాంతో ఇతని శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఆ తర్వాత ఈ అబ్బాయి ఇంటికి వెళ్లి చూస్తే ఈ అబ్బాయి వాళ్ళ నాన్న సింహాన్ని చంపేసి దాని తల ఇంట్లో వేలాడదీసి ఉంటాడు. ఇది చూసిన అబ్బాయికి చాలా కోపం వస్తుంది. దాంతో ఇతను తన తండ్రితో గొడవపడి మళ్ళీ అదే అడవికి వెళ్తాడు. అప్పుడే ఈ అబ్బాయికి దూరం నుంచి ఏదో సౌండ్ వస్తుంది. దాంతో ఇతను ఆ వైపుకి తిరిగి చూస్తే ఒక్కసారిగా చాలా అడవి దున్నలు ఇతని వైపుకి వస్తూ ఉంటాయి. దాంతో ఇతను భయపడి తన తల దించుకుని నిలబడతాడు. కానీ అన్ని అడవి దున్నలు ఈ అబ్బాయిని ఏమీ చేయకుండా వెళ్లిపోతాయి. ఎందుకంటే ఇతనికి కాపలాగా ఆ అడవి దున్నపోతుల రాజు నిలబడి ఉంటాడు. దాంతో ఈ అబ్బాయికి తన లోపల సింహం లక్షణాలు వచ్చేసాయి అని అర్థమవుతుంది. ఇతనికి సింహం లాగా చాలా పవర్స్ వచ్చేసుంటాయి. దాంతో ఇతను ఈ అడవిలోనే ఉండడం స్టార్ట్ చేస్తాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.